యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు, మా జాగ్రత్త వినాలి, యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు కుడివైపున ఒక దొంగను, ఎడమ వైపున ఒక దొంగను కూడా సిలువ వేశారు. 7 మాటలు సిలువలో పలికి 7 మాటలు మనం ధ్యానించాం. ప్రపంచవ్యాప్తంగా చేసుకునే పండుగ ఏదైనా ఉందంటే ఆయన జన్మదినం, ఆయన మరణదినం. హల్లెలూయా చెప్పాలి. ప్రపంచం అంతటి కూడా ఒక్కొక్క దేశానికి ఒక పండుగ ఉంటుంది, కానీ ప్రపంచానికి అంతటికి ఒక పండుగ ఏదంటే యేసు ప్రభు జన్మదినం, యేసు ప్రభు మరణ పునరుత్థాన దినాన్ని ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. ఎందుకు అనంటే ప్రపంచానికి ఆయన దేవుడు కాబట్టి. చప్పటి కొట్టాలి. ప్రపంచములను సృజించిన వాడు, సృష్టి యావత్తునంతటి కలుగజేసిన వాడు. కాబట్టి యోహాను సువార్త 1:2 కలిగినది ఏది కూడా ఆయన లేకుండా అన్నిటిని కలిగజేసిన వాడు ఆయన. అన్నిటికంటే అందరికంటే ముందున్నవాడు ఆయనే. కనుక అందరూ ఈ పండుగలను ఖచ్చితంగా జరుపుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. బైబిల్ కింద బతుకులు మార్చది. శ్రీశైలం దేవస్థానంలోన 12 పూజారులు ఉన్నటువంటి శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి రోజు డోర్పట్నం నా దగ్గరికి వచ్చాడు. ఆయన కూడా మేము టిఫిన్ చేసుకుంటూ ఉండగా ఆయన సాక్ష్యాన్ని ఇలా పంచుకుంటున్నాడు. ఆయన కూడా సేమ్, బ్రదర్ నేను క్రైస్తవులు అంటే చాలా ద్వేషం నాకు. ఏమిటి వీళ్ళు ఇంత యేసు పవిత్రుడు అని చెప్తారేంటి వీళ్ళు? వాళ్ళు యేసు అని చెప్పినప్పుడల్లా నా జీవితం అంటే రగిలేది. అయితే ఒకనొక రోజు చూద్దాం బైబిల్. ఆయన బైబిల్ చదివితే నా బతుకు మారిపోయింది అన్నాడు. దేవునికి స్తోత్రం. శ్రీనివాస్ గొప్ప సేవ చేస్తున్నాడు ఆయన. బైబిల్ గ్రంథం బతుకులను మారుస్తుంది. అందుకే మనకి ఇచ్చాడు, మార్చుకోండి మీ బతుకులనని, మీ బైబిల్ గ్రంథాన్ని మార్చుకోండి అని బహుమానంగా ప్రపంచానికి ఇచ్చాడు. మన దినమంతా చిన్న ఆ మాట చెప్పారు. అతి అమౌంట్ ఎవరికైనా గుర్తుంది కదా? ఒక ఆయన బైబిల్ కొన్నాడు. ఎవరైనా? బిల్గేట్స్ అయినా కొన్ని కోట్లు పెట్టి బైబిల్ గ్రంథాన్ని తీసుకున్నాడు ఆయన. కారణం ఏంటంటే బతుకులను మార్చగలిగిన బైబిల్ గ్రంథం ఇది దేవుంది. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఏ వ్యక్తి అయినా సరే మన జీవితాలు మార్చుకోవడానికి బైబిల్ చదివితే చాలు నీ జీవితం అంతా బయటపడుతుంది, నీ బ్రతుకంతా బయటపడుతుంది అని చదవగలిగితే. కనుక దేవుని బిడ్డలారా, ఆయనకు ఒక రాజ్యం ఉంది. అమ్మ వినాలి, ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆయన తిరిగి లేస్తాడు. ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో నేను కూడా ఉండాలని ఒక కోరిక అతనికి పుట్టింది. ఎవరికి? రెండవ దొంగకు. ఎవరికమ్మా? యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన రాజ్యం ఎలాంటిది? టకటక చెప్తాను. బైబిల్ గ్రంథంలో సేవకందరికి తెలుసు. లయము కానిది, నాశనము లేనిది, అంతము లేనిది, నిత్యమైన రాజ్యం, నిత్యము ఉండే రాజ్యం. అది యేసుని రాజ్యం. హల్లెలూయా. ఒకసారి నేను 95వ సంవత్సరంలో నంద్యాల పక్కన బండి అప్పుకురు మీటింగ్ నన్ను పిలిచినప్పుడు, మీటింగ్ అంత అయిపోయిన తర్వాత ఒక ఆయన నన్ను భోజనానికి పిలిచాడు. ఎంత చక్కగా ఇల్లు కట్టుకున్నాడంటే ఆయన, చాలా బాగుంది. అంటారు చూడు, బీరువలాగుంది ఇల్లు. ఆ ఇంట్లోన చక్కటి వాక్యాలు మొత్తం రౌండ్గా. నేను ఆ ఇల్లు చూసి, ఆ వాక్యాలను చూసి అక్కడికి కూర్చొని ఒక పాట రాసిన. ప్రభువా అంటే దేవునితో మాట్లాడుతుందేవా, మానవుడు కట్టిన ఈ ఇల్లు ఇంత అందంగా ఉంది, వాక్యాల చేత ఇంత అందంగా అలంకరించబడింది. నీ రాజ్యము, నీ పట్టణం ఎలా ఉంటుంది? యేసుని రాజ్యం పరలోక రాజ్యం, అది ఎంతో అందము. పరమందు దూతలు పొగడుతూ యేసుని గానము చేసే రాజ్యం అదే. దేవునికి స్తోత్రం. గానము చేసే ఆ రాజ్యము నాకు కావాలి, అది నాకు కావాలి. అది నిత్యం ఉండే రాజ్యం, నువ్వుండే రాజ్యం. నువ్వుండే రాజ్యానికి అంతం లేదు, నాశనం లేదు, యుగ యుగములు ఉండే రాజ్యం అది. అది నాకు కావాలి. ఎంత మంచి కోరిక అండి. అబ్రహాము ఎబ్రీ పత్రికలోన 10:9 దేవుడు దేనికి శిల్పినియో దేనికి నిర్మాణకుడనై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండి. హల్లెలూయా. ఈ భూలోకంలో ఉండగానే అబ్రహాము ఆ దేవుని పట్టణాన్ని చూస్తున్నాడు. నేను అందులో చేరాలి.
మా వింటున్నారా? నేను అందులో వచ్చారా? ఏమండి, పచ్చగున్న కన్నులకి లోకమంతా పచ్చగా ఉంటాయంట. ఇట్టోళ్ళకి ఆ రాజ్యం కనబడుతుంది? పచ్చ కన్నులోనికి అన్ని పచ్చ కన్నులే, పచ్చ లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ కళ్ళే పచ్చగా ఉన్నాయి. ఇట్లాంటి వానికి ఏం రాజ్యం కనిపిస్తుంది? ఆ పశ్చాత్తాపముతో ఆ ప్రభు వైపు చూస్తూ, సిలువలో వేలాడుతున్న ఆ ప్రభు వైపు చూస్తూ పశ్చాత్తాపముతో, ప్రభువా ఈ శిక్ష నాకు న్యాయమే, కానీ నాకు ఒక కోరిక నాయనా, నీ రాజ్యం నాకు కావాలి, నీ రాజ్యం నాకు కావాలి. యేసుని రాజ్యము శాశ్వతమైనది, ఆ ప్రభువు ఉండే రాజ్యము శాశ్వతమైనది. అది అంతము లేని రాజ్యం, లయము కాని రాజ్యం, నాశనము కాని రాజ్యం, నిత్యము ఉండే నిత్య రాజ్యం. కపలు కొట్టాలి. నిత్యం ఉండే నిత్య రాజ్యం, ఆ రాజ్యం నాకు కావాలి. తమ్ముడు వినాలి, ఏదో ఒక రోజు నువ్వు ఈ లోకం విడిచాలి. నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికినా, తమ్ముడు వినాలి మాట, నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికినా ఏదో ఒక రోజు ఈ లోకలను కన్నుమూయాల్సిందే. ఖచ్చితంగా యేసు ప్రభు దగ్గర నువ్వు నిలబడతావు ఒక రోజు. తమ్ముడు వినాలి, నువ్వు పశ్చాత్తాపడి పాపినని ఒప్పుకొని రెండవ దొంగలాగా వినాలి మాట, ఆ ప్రభు వైపు చూస్తూ ఆ రాజ్యం నాకు కావాలంటే ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. నీకు ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. నమ్మే బాప్తిసం పొందిన వాడు రక్షింపబడిన నమ్మని వానికి నిత్యము ఉండే నిత్య రాజ్యం, అది నాకు కావాలి, అది నాకు కావాలి. దేవుడని ఒప్పుకున్నాడు ఆయన, పాపినని పశ్చాత్తాపడ్డాడు, ఆ రాజ్యం నాకు కావాలి అని కోరుకున్నాడు. ఇక్కడ వినండి, చెప్తాను ఇప్పుడు, జాగ్రత్త వినాలి. యేసు ప్రభును సంఖ్యలతో బంధించినప్పుడు, ఆయనను హేళన చేసినప్పుడు, ఉమ్మి వేసినప్పుడు, పిడిగుద్దులు గుద్దినప్పుడు, ఆయనకు ముళ్ళ కరుడాలతో కొడుతున్నప్పుడు, ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు, సిలువను మోపినప్పుడు, ఆ గొలగొత్త కొండపైన కాళ్ళలో చేతులు మేకులతో కొట్టినప్పుడు నోరు తెరిచాడు ఆయన. ఏమో తెరిచాడా? మొదటి దొంగ కూడా దూషిస్తున్నాడు, ఇష్టమైతే దిగయ్యా. నోరు తెరిచాడా? ఆ మార్గాన్ని వెళుతున్న వారు కూడా తలనొచ్చుచు, ఈయన క్రీస్తట, నిన్ను నువ్వు రక్షించుకోలేదు, మమ్మల్ని ఎవరు రక్షిస్తావు, ఇప్పుడు దిగుమరి. ఎంత తేలిక మాట్లాడతారండి. యేసు రాజ్యం ఏమండి, నిత్యం ఉండే రాజ్యం. ఆ రాజ్యము కావాలి మనకు, ఆ రాజ్యంలో చేరాలి మనం. ఏదో ఒక రోజు మనం ఈ లోకం విడుస్తాము. ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి ఆయన దగ్గర నిలబడాలి. ఆయన దగ్గర నిలబడి అక్కడ తీర్పు జరుగుతుంది. తమ్ముడు వినాలి, నువ్వు ఈ లోకంలో దేనిని నమ్ముకొని, దేన్నో చూసుకొని ఏదో విధంగా నాకేం అవసరం లేదు. కొంతమంది మాటలు పని ఉంటాయండి, వాళ్ళు తిడతారు కదా, నాకు ఏం కోపం ఉన్నది అసలు. ఎట్లాగైనా సరే రెండు ముక్కలు వాళ్ళు నోట్లు వేసిపోతే ఏదో రోజు పని చేస్తారు అనుకుంటా, అంతే. ఖచ్చితంగా ప్రశాంతం, వాళ్ళు తిరుగుతుంటే ప్రశాంతంగా ఉంటాను నేను, ఏమైనా సైలెంట్గా ఉంటాను నేను. తర్వాత ఒక రెండు మాటలు వేసిపోతా. నువ్వు నమ్మితే సరే దేవుని రాజ్యం దేవుడు, నమ్మకపోతే ఫినిష్. అది ఆయన ఇష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ ఆ రాజ్యం మనందరికి కావాలా? ఆ రాజ్యము మనందరికి కావాలా?